మరి ముఖ్యంగా ఇంజనీర్ రాజేష్ కృషి కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు కమర్షియల్ గా ఈ ప్లాంట్ మేము ఇస్తున్నప్పుడు ఆ ప్లాంట్ కాస్ట్ ఎంతో, ఇదిగో ఇదే నాది నా పని తర్వాత వెళ్ళిపోవటం అనేది కాకుండా తను కూడా తన వంతుగా నేను కూడా సర్వీస్ చేయాలి, మీరే కాదు సార్ నేను కూడా నా వంతుగా సర్వీస్ చేస్తాను అనేటువంటి ఆలోచన కలిగి మరి రాజేష్ కూడా మాకు సహాయం చేయటం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. అందుకనేసి ప్రత్యేకంగా రాజేష్ కూడా మా ఆర్ఆర్ హెచ్ఓడిఎస్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఇన్ని ఫెసిలిటీస్ మీ స్కూల్కి ఇస్తున్నప్పుడు మరి మీ టాలెంట్ అనేటువంటిది చూపించాలి. ఇందాక హెచ్ఎం గారు అంటున్నారు, ఒకప్పుడు పండితం హై స్కూల్ అంటే చాలా పేరు సార్ అని అంటున్నారు. మరి ఆ పేరు నిలబెట్టాలి. ఆ పేరు నిలబెట్టుకుంటూ పోవాలంటే ఇన్ని ఫెసిలిటీస్ మీకోసం ఇస్తున్నప్పుడు మరి మీరు కూడా కష్టపడి చదివి మీ స్కూల్కి మంచి పేరు తేవాలని, అలాగే ఈ ప్లాంట్ యూజ్ చేసే విషయంలో నాదొక చిన్న మనవి. ఎందుకంటే నేను ప్లాంట్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నా కానీ ఒకటే చెప్తాను, నేను మినరల్ వాటర్కి వచ్చేసి 1 లీటర్ బాటిల్కి వచ్చేసి 4 రూపీస్ మనం బయట కొనాలంటే లూజ్ వాటర్, అవునా కాదా? అంటే 1 లీటర్ వాటర్ 4 రూపీస్ పెట్టి కొనాలంటే మరి ఈ సంవత్సరం మీరు చదివేంత చదువుకు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో గుర్తు చూసుకోండి. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది, ప్లస్ కరెంటు బిల్లు కూడా ఉంటుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అప్పుడు మీరు ఎగ్జామ్ ఫీజు అని ఆ ఫీజు అని ఉంటుంది కాబట్టి అలాగే ఈచ్ క్యాండిడేట్ దగ్గర ఒక 25 రూపీస్ 30 రూపీస్ కనుక మీరు కలెక్ట్ చేస్తే స్టూడెంట్ దగ్గర ఆ అమౌంట్ మొత్తం తీసుకొని వెళ్ళేసి బ్యాంకులో కనుక వేసేస్తే మరి అది మీ మెయింటెనెన్స్ ఛార్జీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా ప్లాంట్స్ రోటరీ వాళ్ళు కానీ లైన్స్ వాళ్ళు కానీ ఓపెన్ చేస్తున్నారు, కానీ 1 నెల 2 నెలలే రన్ అవుతా ఉన్నాయి, తర్వాత క్లోజ్ చేసేస్తా ఉన్నారు. కనుక ఈ ప్లాంట్ మేము తప్పనిసరిగా విజిట్ చేస్తూ ఉంటాం, రన్ అవుతుందా లేదా, మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది. అలాగే దట్ ఇంకోటి డోనర్స్ కూడా విజిట్ చేస్తారు వితౌట్ ఇంటిమేషన్. మాకు తెలియకుండానే మేము ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేసామో వాళ్ళు వచ్చి ప్లాన్స్ చూసుకుంటాడు, వెరిఫికేషన్ చేసుకోవడం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇలా జరిగిందనుకోండి, నెక్స్ట్ డేకి మేము నెట్ లో పెట్టేస్తాం, వాళ్ళకి పంపించేస్తాం ఫొటోస్, వీడియో క్లిప్పింగ్స్, ప్రెస్ క్లిప్పింగ్స్ అన్ని పంపించేస్తాం. ఇంకో పలానా రోజు పలానా సత్తెనపల్లిలో ఉన్నటువంటి పండితం హై స్కూల్లో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేశాము, ఎవరు గెస్ట్లు వచ్చారు ఏంటి, ఆ శిలా ఫలకాల మీద ఉన్నటువంటి నేమ్స్ కానీ మొత్తం కానీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్, వాళ్ళు ఎప్పుడైనా రావు. మేము ఒకటే చెప్తాం, మేము ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేశామో ఆ స్కూల్స్కి వచ్చి మీరు విజిట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కనుక్కోండి ఎలా ఉంది ప్లాంట్, ఎలా జరుగుతుంది అనేసి. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు బాగా చదువుకొని ఆ ప్లాంట్ జాగ్రత్తగా చూసుకొని ఇంకా అభివృద్ధిలోకి రావాలని ముందు ఈ స్కూల్కి మేము వచ్చి మంచి ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా హుసేన్ గారికి, అలాగే ప్రధానోపాధ్యాయులు గారికి, మరి స్థానిక మరి గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి నా ప్రత్యేక తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.